ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే ఆగస్టు నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా రేపు అంటే 23వ తారీఖున మే నెల ఉదయం 10 గంటలకి స్వామివారి యొక్క అంగప్రదక్షిణ టికెట్లు అయితే మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటున్నాయండి. ఇది టీటీడీ దేవస్థానం సంబంధించిన అప్సర్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం 2 వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. భార్యాభర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే 2 సభ్యులు అయితే పాల్గొనవచ్చు. ఇందులో మీరు 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా ఫ్రీగా మీకు కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు అంగప్రదక్షిణ అంటే ఏమిటని. మనకి శ్రీవారికి ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అంటే శ్రీవారిని మనం జయ విద్యల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదండి. అక్కడ నుండి పడుకుని పళ్ళు దండాలు పెడుతూ స్వామివారికి ఉండేలో కానికేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రదక్షిణ అంటారు. ముందు ఆడవారు అంగప్రదక్షిణ కంప్లీట్ అయిన తర్వాత మగవారిని అంగప్రదక్షిణ చేయించడానికి అయితే పంపించడం జరుగుతుంది. ఇద్దరు కూడా అంగప్రదక్షిణ చేసిన తర్వాత శ్రీవారికి దర్శనం అన్నది వీళ్ళకి జయ విజయాల దగ్గర నుండి మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. తిరుమల శ్రీవారి దర్శన టికెట్లో భాగంగా రేపు మనకి 23వ తారీఖున ఉదయం 11 గంటలకి స్వామివారి దర్శన టికెట్లు మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయండి. వీటిలో మనం స్వామివారి మొదటి గడప దర్శనం అని లేదా విఐపి దర్శనం అని లేదా శ్రీవారి ట్రస్ట్ కోట అన్నీ కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లో భాగంగా రేపు 23వ తారీఖున మే నెల ఉదయం 11 గంటలకి టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ శ్రీవారికి సంబంధించిన టికెట్ని మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇందులో మనకి శ్రీవారి ట్రస్ట్కి 10,000 రూపాయలు డొనేషన్ చేసినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో 500 రూపాయల విఐపి దర్శనం కూడా ఈ శ్రీవారి భక్తులకి టీటీడీ దేవస్థానం వారు అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు అదే రోజున స్వామివారి దర్శనం ప్లస్ అకామిడేషన్ కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అకామిడేషన్ అంటే మీకు 1000 రూపాయల రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మినిమం ఇద్దరు ఈ శ్రీవారికి సంబంధించిన టికెట్ని అయితే బుక్ చేసుకోవాలి. వీళ్ళకి మాత్రం అకామిడేషన్ అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీకు దర్శనం అన్నది స్వామివారి ఎలవ దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మొదటి గడప దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుందండి. అంటే కులశేఖర పడి అనేటువంటి మండపం దగ్గర నుండి మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే మీకు శ్రీవారికి మధ్య కేవలం 5 అడుగులు మాత్రమే దూరం ఉంటుందండి. కాబట్టి ఎవరైనా జీవితంలో ఒక్కసారైనా సరే స్వామివారిని దగ్గరగా వెళ్ళి చూడాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశం ఉపయోగించుకొని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లో భాగంగా రేపు అంటే 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మీ నెలలో దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి, అదేవిధంగా వృద్ధులు ఎవరైతే ఉంటారో అంటే సీనియర్ సిటిజన్ కోటా కానీ లేదా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ప్రతిశబ్ద బట్టి కోటాలో భాగంగా, అదేవిధంగా మెడికల్ కేసు ఉన్నవారు ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంస్థ బట్టి శ్రీవారి దర్శన టికెట్లో భాగంగా రేపైతే మనకి ఆన్లైన్లో టీటీడీ దేవస్థానం వారు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇది టీటీడీ దేవస్థానం సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే మీరు ఫ్రీగా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ₹1 కూడా కట్టడం అవసరం లేదు. అందుకని వీటిని స్పెషల్ దర్శన టికెట్ అని కూడా పిలుస్తూ ఉంటారండి. సీనియర్ సిటిజన్ అంటే మీకు వయసు 60 సంవత్సరాలు దాటి ఉండాలి. మీకు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా 50+ ఉండాలండి. అదేవిధంగా మనకి సీనియర్ సిటిజన్లు ఏ విధంగా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారో మీకు ఫోటోని అప్లోడ్ చేసి మీకు కూడా ఐడి ప్రూఫ్ను కూడా తిరుమల శ్రీవారికి దర్శనకు వెళ్తున్నప్పుడు కూడా తీసుకువెళ్ళాలి. అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికెట్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసి మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న మెడికల్ కేసు ఉన్నవారు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా ఈ టికెట్ను ఫ్రీగా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆగస్టు నెలకు సంబంధించిన కోటల భాగంగా రేపు టికెట్ని ఆన్లైన్లో బుక్ చేసుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.